గం గణపతయే నమః. యక్షప్రశ్నలు జవాబులు. మహాభారత అరణ్యపర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో ఇరుకుకొనిపోయినదని దానిని తెచ్చి ఇవ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచినీరు తెమ్మని నకులుణ్ణి పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుణ్ణి పంపారు. అదేవిధంగా అర్జునుడు, భీముడు ఎవ్వరూ తిరిగి రాలేదు. చివరకు ధర్మరాజు బయలుదేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి దుఃఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది, ధర్మనందనా, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయినందుననే ఈ గతి పట్టినది. నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ ప్రశ్నలు ఇవే. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు. సూర్యుణ్ణి ఉదయింపచేయువారు ఎవరు? బ్రహ్మం. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుణ్ణి అస్తమింపచేయునది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం. దేనివలన మహత్తును పొందును? తపస్సు. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును. మానవుడు మనుష్యుడెట్లవుతాడు? మృత్యుభయము వలన. జీవన్మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు జీవన్మృతుడు. భూమికంటే భారమైనది ఏది? జనని. ఆకాశంకంటే పొడవైనదేది? తండ్రి. గాలికంటే వేగమైనదేది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పనిచేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది. తృణంకంటే దట్టమైనదేది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిదేది? చేప. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుటవలన. జన్మించియు ప్రాణం లేనిదేది? గుడ్డు. రూపమున్న హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజోచిన వారిని రక్షించకపోవడం వలన. ఎల్లప్పుడూ వేగంగలదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయినవారికి బంధువులెవరు? సార్ధం, వైద్యుడు, శీలవతి, అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు. ధర్మానికి ఆధారమేది? దయ, దాక్షిణ్యం. కీర్తికి ఆశ్రయమేది? దానం. దేవలోకానికి దారి ఏది? సత్యం. సుఖానికి ఆధారమేది? శీలం. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య లేదా భర్త. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు. మానవునికి జీవనాధారమేది? మేఘం. మనిషి దేనివలన సంతోషించును? దానం. లాభాల్లో గొప్పదేది? ఆరోగ్యం. సుఖాల్లో గొప్పదేది? సంతోషం. ధర్మాల్లో ఉత్తమమైనదేది? అహింస. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు. ఎవరితో సంధి శిథిలమవ్వదు? సజ్జనులతో. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ.
లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి. భూమి, ఆకాశములందు. లోకాన్ని కప్పి ఉన్నదేది? అజ్ఞానం. శ్రాద్ధనిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు. మనిషి దేనిని విడచి స్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అవుతాడు? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ వడచినచో. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తిధర్మం ఆచరించడం. క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం. సిగ్గు అంటే ఏమిటి? చెయ్యరాని పనులంటే జడడం. సర్వధనియనదగువాడెవడవుతూ? ప్రియాప్రియలను, సుఖదుఖాలను సమంగా చూసేవాడు. జ్ఞానమంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం. ఆర్జవమంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండడం. సోమరితనమంటే ఏమిటి? ధర్మకార్యములు చెయ్యకుండుట. దుఃఖమంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం. ధైర్యమంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. స్నానమంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. దానమంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు. చివరగా యక్షుడు సంతోషించి ఒక సోదరుడిని బ్రతికించుకోమన్నప్పుడు ధర్మరాజు భీమార్జునులు కాకుండా నకులుడిని కోరుకుంటాడు. దీనికి కారణం కుంతీదేవి కుమారుడిని తన్ను రక్షించుకుని మాద్రిదేవి కుమారుడిని నకులుడు వదులుకుంటే ధర్మం తప్పినట్లవుతుందని. యక్షుడు ఈ న్యాయ నిరతికి మెచ్చి పాండవులందరినీ బ్రతికిస్తాడు. నామ సుఖధామ